హాయ్ అండి. గుడ్డు పగిలిపోతే పారేస్తాం కదా! కానీ నా చిన్నప్పుడు మా అమ్మమ్మ పగిలిపోయిన గుడ్డుతో చేసిన స్పెషల్ వంట అయితే గుర్తుకు వచ్చింది. ఇంతలో ఇంకో కామెడీ అయితే జరిగిందండోయ్. మా ఇంట్లో పిసినారి తీగ కూడా దయతలిచింది. ఒకే ఒక్క కాయ కాసింది. ఆ అరుదైన కాయ, ఆ మరపురాని జ్ఞాపకం, ఈ రెండు కలిపి మా పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాం. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. అవి రెండు స్పెషల్స్ ఏంటో తెలుస్తుంది. ప్రతిరోజు ఉదయం వంటింట్లో హడావుడి ఉంటుంది కదండి. పిల్లలకి క్యారేజీ పనులు అన్ని టైం కావాలి. ఈ హడావుడిలో మా ఇంట్లోనే బేరు ఉంది. దానికైతే ఒకే ఒక్క కాయ, ఇంకిదే లాస్ట్ కాయ అండి. ఆ తీగకు గుర్తొచ్చినప్పుడు కాయ కాస్తుందన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చినట్టున్నాము, మా మీద దయ తెలిసింది. ఇంకా ఇదే లాస్ట్ కాయలేండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ పిల్ల ఇన్ని కూరగాయ పాదులు పెట్టింది, ఎప్పుడు ఎవరికి కూరగాయ పెట్టదేంటి అనుకుంటారు. పిసినారి దాన్ని నేను కాదండి, మా బేరు తీగే పిసినారిది. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఎగ్స్ ఉడకబెడదామని బయటకు తీస్తున్నానా, టప్మన్ సౌండ్. గుడ్డు అయితే పగిలిపోయింది. గుడ్డు పగిలిపోతే మనం ఏం చేస్తాం? పారేస్తాము లేదా ఆమ్లెట్ వేస్తాం. పగిలిపోయిన గుడ్డుతో మా అమ్మమ్మ ఒక రెసిపీ చేసేదండి. నాకైతే అది గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు ఎప్పుడైనా కోడిగుడ్డు పగిలిపోతే అమ్మమ్మ ఒక గిన్నెలో వేసి కోడిగుడ్డుని దానిలో ఉప్పు, కారం, అలానే కొంచెం ఆయిల్ వేసి పొయ్యి సగన మగ్గించి ఇచ్చేది. అదైతే టేస్ట్ చాలా బాగుండేదండి. ఇంకా నాకు అదే ఐడియా వచ్చింది. కానీ ఇప్పుడు బొగ్గుల పొయ్యిలు లేవు కదా. నేనేం చేశానంటే, స్టవ్ పైన అట్ల పెనం పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమం ఉన్న గిన్నెను కూడా పెనం పైన పెట్టి మూత పెట్టాను. చక్కగా మగ్గిపోయింది. ఇంకా పాతకాలం రోజులైతే బాగా గుర్తుకు వచ్చాయి. మరి మీకు మీ అమ్మమ్మ చేసి పెట్టిన రెసిపీ గుర్తుందా? గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, సూపర్ వస్తుంది. వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.